హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్లో బిగ్ బాస్ ఏది చెప్తే అదే రూల్, ఏం చెప్పినా అదే చెల్లుబాటు అవుతుంది. ఇది గత వారం వీకెండ్ నాగార్జున కూడా చెప్పాడు. బిగ్ బాస్ నిష్పక్షపాతంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటాడు అని మనం భావిస్తే అది ఖచ్చితంగా తప్పే. ఖచ్చితంగా బిగ్ బాస్ అనేవాడు పక్షపాతం చూపిస్తూనే ఉంటాడు. ఇక ఇది ఇలా కాసేపు పక్కన పెడితే, ఇక తాజాగా ఈ వారం బిగ్ బాస్ వైల్డ్ కార్డ్స్ను ఆపే శక్తి అంటూ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ టాస్క్లో ఇప్పటి వరకు మొత్తం 5 ఛాలెంజెస్ పూర్తి అయ్యాయి. మొదటి టాస్క్లో సీతా క్లాన్, రెండవ టాస్క్ టై అవ్వడం, మూడో టాస్క్లో నిఖిల్ క్లాన్ అయితే గెలిచింది. ఆ తర్వాత నాలుగవ ఛాలెంజ్లో మళ్ళీ టై అయింది. ఇక 5వ ఛాలెంజ్లో మరోసారి నిఖిల్ ఖాన్ సత్తా చాటి నిఖిల్ ఖాన్ అయితే విజయం సాధించడం జరిగింది. దీంతో మొత్తంగా ఇప్పటి వరకు టాస్క్ నుంచి మణికంఠ, నబీల్ ఇద్దరు అవుట్ అయ్యారు. ఒక టాస్క్లో సీతా క్లాన్, 2 టాస్క్లో నిఖిల్ క్లాన్స్ ఇప్పటి వరకు విజయం సాధించారు. దీనితో మొత్తంగా ముగ్గురిని వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ హౌస్లోకి కాకుండా ఆపగలిగారు హౌస్మేట్స్ అని చెప్పవచ్చు. ఇంకా బిగ్ బాస్ హౌస్లో మరో 7 టాస్క్లు అయితే మిగిలిన్నాయని కూడా చెప్పవచ్చు. ఇక్కడ మరో ముఖ్యమైన విశేషం ఏమిటి అంటే, మొదటి టాస్క్లో సీతా క్లాన్ గెలిచినప్పుడు వారికి బిగ్ బాస్ అవకాశం ఇవ్వకుండా నిఖిల్ క్లాన్ నుంచి తమకు తాముగా ఒకరు తప్పుకోవాలంటూ చెప్పారు. ఇక 3వ ఛాలెంజ్లో నిఖిల్ క్లాన్ గెలిచినప్పుడు నిఖిల్ క్లాన్ సభ్యులందరూ కలిసి సీతా క్లాన్ నుంచి ఒకరిని తప్పించాలని చెప్పారు. తాజాగా బిగ్ బాస్ ఇచ్చిన 5వ ఛాలెంజ్లో నిఖిల్ క్లాన్ గెలవడంతో నిఖిల్ క్లాన్కి మరో అవకాశం అయితే ఇచ్చాడు బిగ్ బాస్. అదేమిటి అంటే, మరోసారి సీతా క్లాన్ మెంబర్స్లో నుంచి ఒకరిని తప్పించే అవకాశం అయితే ఇచ్చారు. మీ అభిప్రాయం ప్రకారం నిఖిల్ క్లాన్ సభ్యులందరూ కలిసి సీతా క్లాన్ నుంచి ప్రస్తుతం సీతా క్లాన్లో ఉన్నటువంటి సీత, నైనిక, ప్రేరణ, విష్ణుప్రియ, ఆదిత్య ఓంలలో నుండి ఎవరిని టాస్క్ నుంచి అవుట్ చేస్తారని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.